హలో గైస్, డే 1లో సెకండ్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ సేమ్ ఇందాక కూర్చొని పెట్టినా, కాకపోతే ఇంకో 2-3 మడలు అటు సైడ్ పోవాలి, కాకపోతే అంతే. ఆ దూరంలో ఒక తాటి చెట్టు కనబడుతుంది కదా, ఆ తాటి చెట్టు దగ్గరనే ఇంకో సెకండ్ పాయింట్ అదే మనకి. ఎలా వెనకాలకు వచ్చిందమ్మా. ఎక్కింది ఫ్రెండ్స్ మన బండి కూడా గడ్డ. హాయ్ ఫ్రెండ్, ఏమని బాబాయ్ వెనక వస్తున్నావు? ఓకే ఫ్రెండ్స్, మన బండి కాకి ఇట్లా ముందు పోయి ఎలా వెనకకు రివర్స్ వెళ్ళిపోతుంది పాయింట్ దగ్గరలోకి. మరి ఈ రైతు కిస్మత్ ఎలా ఉందో చూద్దాం. అదృష్టం పలుకుతుందా పలుకదా? ఆ రైతు కంటే చాలా బాధగా అయిపోయాము. మొత్తం దుమ్ములు వేసింది 230. మనం వేసే పాయింట్ ఇప్పుడు రేపాకలో అండి. రేపాక దగ్గర పాయింట్ వేసేది. డి రేపాక అంటారు ఈ ఊరు. మోత్కూర్ పక్కన డి రేపాక. చూడండి పోతుంది పాయింట్ మీదకి. మన బండి మాత్రం పోయింది, సెట్ అవుతుంది. మాస్టర్ అయితే లేపుతారు ఇప్పుడే. ఇప్పుడైతే మనం బిట్ చెప్తున్నాం. మనం బిట్ అయితే రబ్బింగ్ బాగా ఎక్కువైపోయింది. బిట్ చూడే బటన్ సైడ్ చూస్తే చాలా అరిగిపోయింది. ఇదైతే రబ్బింగ్ బాగా అయింది. మళ్ళీ బిట్ గ్రైండింగ్ బట్టి సెకండ్ పాయింట్ మనకు వస్తుంది. బిట్ ఇప్పి మళ్ళీ బిట్ ఇంకో బిట్ ఆల్రెడీ బిట్ పట్టు పెట్టింది, అది ఆ బిట్ మార్చేస్తే అయిపోతుంది. స్టార్ట్ అయింది రోజు మీద 1% అయితే 25 ఫీట్స్కే బండి వచ్చినాడు. అయితే ఈ బోర్డు వాళ్ళు ఇప్పుడు రిపీట్లోకి వస్తుంది కూడా బండ. ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది, 15 ఫీట్స్ అయిపోయింది ప్రజెంట్ అయితే. ఇప్పుడు 30 ఫీట్స్ అయిపోయింది. ఇప్పటికైతే ఇంకా బండి అయితే ఏం రాలేదు. ఇందాక ఆ పాయింట్ కంటే ఈ పాయింట్ అయితే ఆడైతే మీద ఉంది బండ. ఇక్కడైతే కొంచెం లోతులు ఉంటుంది బండ. చూడాలి ఎన్ని ఫీట్లకి బండ వస్తుందో చూద్దాం. ఇప్పుడు అయితే 50 ఫీట్లు కేసింగ్, 50 ఫీట్స్ కేసింగ్ పడుతుంది. ప్రజెంట్ అయితే 6.5 డ్రిల్లింగ్ అయితే స్టార్ట్ అయింది. మామూలుగా 10 వచ్చింది, కొంచెం ఒక 1 ఇంచ్ వాటర్ లాగా వస్తుంది. కాకపోతే ఆగి వస్తుంది మోటార్ కూడా. చిన్న మోటార్ నడుస్తుంది ఇప్పుడు. బోర్ అయితే 305 ఫీట్స్ వేసాం బోర్ మనం. మామూలు పొడవలు వచ్చినాయి, కానీ పొడవలో నీకు నీళ్ళు మామూలు బుడదలా వస్తుంది. ఒక ఇంచున్నర వస్తుంది, ఆవుకుంటా వస్తుంది బోర్ అయితే. చిన్న మోటార్ నడుస్తుంది ఇంట్లో.
సైడ్ రాజు, ఏ రాజు. దేవంలో మనం చూడాలి.